ఫ్రెండ్స్ మార్చ్ ఎండ్ అవ్వబోతుంది. రేపు మనం ఏప్రిల్‌లోకి ఎంటర్ అవ్వబోతున్నాం. అందరికీ ముందుగా రంజాన్ శుభాకాంక్షలు. ఏప్రిల్‌లో రాబోతున్న మొబైల్స్ గురించైతే తెలుసుకుందాం. ఫస్ట్ డేట్ వైస్ వద్దాం. పక్కా కన్ఫర్మేషన్ మనకి ఈ డేట్‌లో ఇది పక్కా వస్తది అన్న వాటి గురించి చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి మోటరోలా నుంచి. మోటరోలా H60 ఫ్యూజన్ ఏప్రిల్ 2వ తారీఖు అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇది. సో, ఏప్రిల్ 2వ తారీఖు మీకు మోటరోలా H60 ఫ్యూజన్ అయితే రాబోతుంది. H50 ఫ్యూజన్ సక్సెసర్ ఇది. H50 ఫ్యూజన్ లాస్ట్ ఇయర్ 20,000 దగ్గర వన్ ఆఫ్ ది బెస్ట్ సెల్లింగ్ ఫోన్. సో, దాని సక్సెసర్ ఇది. కొన్ని చేంజెస్ చేసి తీసుకొస్తున్నారు. ఈసారి IP69కి చేంజ్ చేస్తున్నారు. వాటర్ రెసిస్టెంట్, బ్యాటరీ కెపాసిటీ 5000 నుంచి 5500కి పెంచుతున్నారు. ప్రాసెసర్ స్నాప్‌డ్రాగన్ నుంచి మీడియాటెక్ డైమెన్సిటీ 7400కి వస్తున్నారు. డిస్‌ప్లే ఫుల్ హెచ్‌డీ నుంచి 1.5Kకి వస్తున్నారు. ఇట్లా కొన్ని చేంజెస్ చేసి ఫోన్ అయితే తీసుకొనొస్తున్నారు. సేమ్ ప్రైస్ 21,000 ఆ రేంజ్‌లోనే దీన్ని మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇది ఏప్రిల్ 2వ తారీఖు అయితే లాంచ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి పక్కా కన్ఫర్మేషన్ ఉన్నది. ఏప్రిల్ 11వ తారీఖు వస్తుంది. అదే ఐక్యూ Z10. ఈ ఫోన్ గురించి కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇది క్వాడ్ కర్వ్ డిస్‌ప్లేతో వస్తుంది. అండ్ డిస్‌ప్లే కూడా చాలా పెద్ద సైజ్ స్క్రీన్. 6.7 ఇంచ్ డిస్‌ప్లే, ఫుల్ హెచ్‌డీ AMOLED డిస్‌ప్లే. స్నాప్‌డ్రాగన్ 7s Gen 3 ప్రాసెసర్‌తో వస్తుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్, ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. దీనిలో మెయిన్ హైలైట్ బ్యాటరీ 7300 mAh బ్యాటరీతో వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసరికి 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. అండ్ ఇది 7300 mAh బ్యాటరీ ఉన్నా గానీ 7.89 mm ఉంది. అండ్ ఫోన్ వెయిట్ కూడా 199 గ్రామ్సే ఉంది. 200 గ్రామ్స్ లోపే ఉంది. ఈ ఫోన్ వచ్చేసరికి ఏప్రిల్ 11వ తారీఖు ఐక్యూ లాంచ్ చేస్తుంది. దీంతో పాటు ఐక్యూ Z10X కూడా వస్తుంది. ఇది రూ. 15,000 లోపు తీసుకొని రావచ్చు. ఈ వివో బ్రాండ్‌లో కూడా వస్తాయి. వివో T4X ఏదైతే వచ్చిందో అది ఐక్యూ Z10Xగా వస్తుంది. ఐక్యూ Z10 ఏదైతే రాబోతుందో ఏప్రిల్ 11వ తారీఖు అది వివోలో వివో T4గా వస్తది. 2 సేమే, జస్ట్ నేమ్స్ డిఫరెంట్ అంతే. ఐక్యూ Z10X రూ. 15,000 12,000 దగ్గర స్టార్ట్ అయితది. అదొచ్చేసరికి మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌తో వస్తుంది. ఫుల్ హెచ్‌డీ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో వస్తుంది. 6500 mAh బ్యాటరీతో వస్తుంది. 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. బ్యాక్ 50, ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఈ 2 ఫోన్స్ ఏప్రిల్ 11వ తారీఖు మీరు ఐక్యూ నుంచి చూడొచ్చు. Z10X 13,000 దగ్గర అండ్ Z10 వచ్చేసరికి 22,000 మధ్యలో చూడొచ్చు. నెక్స్ట్ వివో నుంచి వివో V50e. V50 ఉంది కదా! దాని తమ్ముడు అని చెప్పొచ్చు. రూ. 25,000 లోపు దీన్ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఫ్రంట్, బ్యాక్ 50 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటది దీనిలో. కాకపోతే జైస్ పార్ట్నర్‌షిప్ అయితే ఉండదు. 1.5K క్వాడ్ కర్వ్డ్ AMOLED స్క్రీన్ ఉంటది. బ్యాటరీ వచ్చేసరికి 5600 mAh బ్యాటరీ ఉండబోతుంది. అండ్ వాటర్ రెసిస్టెంట్ తీసుకొస్తున్నారు. ఈసారి IP69 రేటింగ్‌తో అయితే వస్తుంది. ఇది రూ. 25,000 లోపు రావచ్చు. నెక్స్ట్ CMF ఫోన్ 2 కూడా టీజ్ చేస్తున్నారు. CMF ఫోన్ 1 వచ్చింది కదా! దాని సక్సెసర్ ఇది. అండ్ ఇది మీడియాటెక్ 7400 ప్రాసెసర్‌తో రావచ్చు. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తది. ఫుల్ హెచ్‌డీ AMOLED స్క్రీన్‌తో వస్తది. అండ్ బ్యాటరీ వచ్చేసరికి 5000 mAh బ్యాటరీ, 50 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో అయితే వస్తది. దీని ప్రైస్ 17,000 ఆ రేంజ్‌లో మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. రియల్‌మీ నుంచి కూడా ఒక ఫోన్ రాబోతుంది. రియల్‌మీ నార్జో 80 ప్రో అని చెప్పేసి అమెజాన్‌లో టీజ్ చేస్తా ఉన్నారు. ఇది కూడా మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్‌తో రాబోతుంది. మోటరోలా H60 ఫ్యూజన్‌కి కాంపిటీషన్. ఇది కూడా 20,000 ఆ రేంజ్‌లో మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇది కూడా ఏప్రిల్‌లో వస్తుంది. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ S25 ఎడ్జ్ కూడా వస్తుంది. S25 ఎడ్జ్ పక్కా వస్తది ఏప్రిల్‌లో. దీని డేట్ తెలీదు. CMF ఫోన్ కూడా డేట్ ఎగ్జాక్ట్ తెలీదు. కాకపోతే ఏప్రిల్ పక్కా వస్తది. S25 ఎడ్జ్ చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు స్లిమ్ ఫోన్ కోసం చూస్తున్నారు. ఫ్లాగ్‌షిప్ ఫోన్ కోసం వాళ్ళు. ఈ స్లిమ్మెస్ట్ ఫోన్ సామ్సంగ్ నుంచి 5.84 mm థిన్ ఉండబోతుంది. డిస్‌ప్లే సైజ్ గురించి రకరకాల రూమర్స్ వస్తున్నాయి. కొంతమంది 6.6 అంటున్నారు. కొంతమంది 6.8 అంటున్నారు. పక్కా కన్ఫర్మేషన్ అయితే లేదు. ఓన్లీ థిక్‌నెస్ మాత్రమే బయటకొచ్చింది. 5.84 mm అని చెప్పేసి. ఇది కూడా 80 లీట్ ప్రాసెసర్‌తో వస్తుంది. బ్యాక్ సైడ్ 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉండబోతుంది. 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా. ఫ్రంట్ కూడా 12 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. బ్యాటరీ కూడా కన్‌ఫ్యూజన్. కొంతమంది 3900 అంటున్నారు. కొంతమంది 4000 mAh బ్యాటరీ అంటున్నారు. బ్యాటరీ అయితే 4000 దగ్గరలోనే ఉంటది. ఈ ఫోన్ కూడా ఫ్లాగ్‌షిప్ ఫోన్ సామ్సంగ్ నుంచి. ప్రైస్ ఎంత పెడతారో చూడాలి. నాకు తెలిసి ఇది 80,000 లోపు రావచ్చేమో అనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసరికి పోకో నుంచి పోకో F7 సిరీస్ కూడా ఇండియాలో ఈ మంత్ ఎండింగ్ లోపు రావచ్చు. లేకపోతే మే ఫస్ట్ వీక్ అయినా వెళ్ళొచ్చు. సో, ఇవి రీసెంట్‌గానే నిన్నే లాంచ్ అయినాయి గ్లోబల్‌గా. పోకో F7 ప్రో, F7 అల్ట్రా అని చెప్పేసి. ఇండియాలో అల్ట్రా మోడల్ అయితే రాదు. అది 80 లీట్ ప్రాసెసర్‌తో వస్తది. 50,000 పైకి వెళ్ళిపోద్ది. అక్కడ వాళ్ళకి మార్కెట్ అయితే లేదు. ఇండియాలో వీళ్ళు చెప్పేదాని ప్రకారం అయితే F7 ప్రో అయితే తీసుకొనొస్తారు. F6 మనకి 8s Gen 3 ప్రాసెసర్‌తో వచ్చింది కదా! దాని సక్సెసర్ 8s Gen 4 ప్రాసెసర్‌తో పోకో F7 అయితే రావచ్చు. దీనిలో మీకు 1.5K AMOLED డిస్‌ప్లే ఉంటది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటది. ఫ్రంట్ 20 మెగాపిక్సెల్ కెమెరా, 7500 mAh బ్యాటరీ, 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. IP68, 69 రేటింగ్ అయితే ఉంటది. ఇది F7 రూ. 30,000 లోపు రావచ్చు. 30,000-35,000 మధ్యలో ఒక ఫోన్ తీసుకొని రావచ్చు వీళ్ళు. 8 Gen 3 ప్రాసెసర్‌తో పోకో F7 ప్రో అని చెప్పేసి ఇది 2K డిస్‌ప్లేతో వస్తది. అండ్ ఇది కన్ఫర్మేషన్ అయితే లేదు. కానీ టీజ్ చేస్తున్నారు. వాళ్ళే చెప్తున్నారు. పోకో ఇండియా హెడే చెప్తున్నారు. ఈసారి ప్రో గాని, అల్ట్రా గాని ఒకటి తీసుకొస్తాం అన్నట్లుగా. మోస్ట్‌లీ ప్రో మోడల్ మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఈ అన్ని ఫోన్స్ మనకి పక్కా అయితే వస్తాయి. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఏప్రిల్‌లో మనం చూడొచ్చు. అటు ఇటు అయితే మే ఫస్ట్ వీక్‌కి ఎళ్తాయి.
అండ్ ఒక ఫోన్ అయితే ఒప్పో నుంచి ఒక రూమర్ వస్తుంది. అది కన్ఫర్మేషన్ అయితే లేదు. ఒప్పో నుంచి కూడా కే సీరీస్‌లో ఫోన్ రావచ్చు. కే13 అని చెప్పేసి. ఇది రూ. 25,000 లోపు రావచ్చు. ఆన్‌లైన్ ఫోకస్డ్ ఫోన్ ఇది. ఆన్‌లైన్ ఆడియన్స్‌ని ఫోకస్ చేసి తీసుకొస్తున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. 7+ జెన్ 3 ప్రాసెసర్‌తో వస్తుంది ఇది. అండ్ ఫుల్ హెచ్‌డీ AMOLED డిస్‌ప్లేతో వస్తది. బ్యాక్ సైడ్ 50, ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, వాటర్ రెసిస్టెంట్ ఇట్లాంటి ఫీచర్స్ యాడ్ చేసి ఫోన్ తీసుకురాబోతున్నట్టు రిపోర్ట్ అయితే ఉంది. మరి చూడాలి. ఇది వస్తదో రాదో తెలీదు గానీ ప్రెజెంట్ ఇది రూమర్ మాత్రమే. హానర్ నుంచి కూడా హానర్ X9C రావచ్చని చెప్పేసి రూమర్స్ అయితే ఉన్నాయి. అది కూడా కన్ఫర్మేషన్ అయితే లేదు. దాని స్పెక్స్ కావాలంటే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఇది కూడా రూమరే. కన్ఫర్మేషన్ అయితే లేదు. ఇవి ఓవరాల్‌గా ఏప్రిల్‌లో మనం చూడబోతున్న ఫోన్స్ అయితే. వీటిలో ఏ ఫోన్ కోసం మీరు ఎక్కువ వెయిట్ చేస్తున్నారు? కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. వీటి అన్బాక్సింగ్స్ గానీ, రివ్యూస్ గానీ మీరు చూడాలనుకుంటే మన ఛానెల్‌లో సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.